ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. లూకాసు సువార్త 20వ అధ్యాయం 41వ వచనం నుంచి 47 వరకు చదువుకుందాం. దయచేసి వినండి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పాను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ల ఇండ్లను మృంగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందురని తన శిష్యులతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి ప్రవచనము యేసు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీ శత్రువు నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు నా ప్రభువుతో. ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? ఇది ఇక్కడ ప్రశ్న. దేవుని బిడలారా, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పిన మాట. అంటే యేసుక్రీస్తును దావీదు ఏమని పిలుస్తున్నాడు? ప్రభు అని పిలుస్తున్నాడు. అంటే పరిపాలకుడు, దేవుడు అని అర్థం, లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి దావీదు యేసు ప్రభును ప్రభు అని పిలిస్తే మరి మీరు దావీదు కుమారుడని ఎందుకు అంటున్నారు? దానికి వారు సమాధానం చెప్పలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు, యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు. పరిపూర్ణ దేవుడైన ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. పరిపూర్ణ దేవుడుగా దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. పరిపూర్ణ మానవుడిగా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ఆ వంశవృక్షంలో ఎవరు పుట్టినా కుమారుడు అనే పదమే వస్తుంది. అందుకే దావీదు కుమారుడు అనే పదం వచ్చింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన దేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు మానవుడిగా రాకపోతే మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మానవుడిగా ఆయన దగ్గరికి రావాలి. మానవుడిగా మన దగ్గరికి రావాలి. మానవుడిగా మన దగ్గరికి వచ్చి మనందరి కొరకు చనిపోయి తిరిగి లేయడం విషయాన్ని మనం నమ్మడం ద్వారా తిరిగి మనం దేవుని దగ్గరికి వెళుతున్నాము. కాబట్టి మానవుడిగా వచ్చి మనల్ని పరలోకానికి తండ్రి యొద్దకు నడిపించడానికి, ఆయన రక్షణ కార్యాన్ని ఈ లోకములో మన పట్ల జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని ప్రభు క్లియర్ కట్టుగా చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంతేకాదు, వీళ్ళు ఎంత వేషధారులంటే ఇంత క్లియర్గా దేవుని యొక్క మాటలు ఇంత అద్భుతంగా యేసుక్రీస్తు దేవుడు, పరిపూర్ణ మానవుడు, దేవుడు, ఆయన రక్షకుడు అనే విషయం అర్థమవుతున్నా కూడా వారి హృదయాలు మోగబోయినందున, కఠినపరుచుకున్నందున వారు భ్రష్టులైపోయారు. ఎంత భ్రష్టులంటే, ఇదిగో ప్రభు అంటున్నాడు, ప్రజలందరూ వినుచుండగా ఆయన ఏమన్నాడు తెలుసా అండి? వీళ్ళని గురించి, అంటే శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగిలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములు, సమాజ మందులు, అగ్రపీఠములు, విందులలో అగ్ర స్థానములు కోరుదురు. వారు విధవరాండ్లు ఇండ్లను దిగమింగుదురంటే వీళ్ళు దోచుకోవడమే. ధనాపేక్ష, విపరీతమైన ధనాపేక్ష. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఈ ధనము, ఈ డబ్బు ఒకరోజు మనల్ని సర్వనాశనం చేయబోతుంది. ఎందుకంటే ఈ ధనాన్ని నమ్ముకున్నవాడు, ఈ డబ్బును నమ్ముకున్నవాడు యేసుప్రభుని ప్రేమించలేడు, యేసుప్రభుని వెతకలేడు, యేసుప్రభుని కలిగి జీవించలేడు. పదవి, అమోహం ఉన్నవాడు, ఈ లోక సంబంధమైన ఆశలు ఉన్నవాడు, ఈ లోక సంబంధమైన ఇచ్చలు ఉన్నవాడు యేసుప్రభుని ఎప్పటికీ అమ్మడించలేరు. కాబట్టి నీవు నేను భయముతో లోకానికి గుడ్ బై చెప్పి రక్షణలో కొనసాగితే యుగయుగాలు పరలోకములో మన తండ్రితో ఆనందిస్తాం. లేదా దేవుని ఉగ్రతకి గురి ఆహుతి కావలసిందే. అట్టి ఉగ్రత నుండి తప్పించుకొనుటకు సిలువ నీడకు వచ్చి ప్రభువుని ప్రేమిద్దుము గాక. అట్టి కృప ఇప్పుడే, అట్టి మనసు తండ్రి మనకు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.